ఈరోజు మనం ఆలోచించే అంశం పేరు లోకములో సంగమా, సంగములో లోకమా. ఇది మన పాఠం. మళ్ళా చెప్తున్నాను, లోకములో సంగమా, సంగములో లోకమా. ఏంటండి ఇది అనుకుంటున్నారేమో. సంఘం వేరు, లోకం వేరు. లోకము అనగానే ప్రభుని నమ్మని వారు, ప్రభు దగ్గరికి రానివారు, ప్రభు మాటలు అనగా బైబిల్ను నమ్మని వారు. ఇది లోకం. ఇకపోతే సంఘం. సంఘం అనగానే మనం. సంఘము అనగానే క్రీస్తును అంగీకరించిన వారు. సంఘము అనగానే క్రీస్తులోనికి వచ్చిన వారు. లోకం, సంఘం, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం, ఈ రెండింటికి ఉన్న తేడా, సంఘంలోనికి చేర్చబడిన ప్రతి విశ్వాసి గుర్తించాలి, గమనించాలి. ఇది మనకు తెలియనప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా లోకస్తులుగా బ్రతికే అవకాశం ఉంటుంది. అలా బ్రతికినాడు నువ్వు లోకంలో ఉన్నావు ఒకటే, సంఘంలో ఉన్నావు ఒకటే. ఇది బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలు. దేవుని పిల్లలారా, కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే సంగతులు. పరలోకంలో ఉన్న దేవుడు మనకి తండ్రి అవుతాడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు నా పిల్లలారా అని పిలుస్తాడు. బైబిల్లో తెలుసు కదా మీకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి బైబిల్లో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, ఇదిగో వాళ్ళు నా మీద తిరగబడ్డారు అన్నాడు. ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవాళ్ళుగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడ్డారు. ఎవరు చెప్పండి పిల్లలు? ఎవరు? మనమే. మీరంటారు, నేనెప్పుడండి దేవుడి మీద తిరగబడ్డాను? అంతేనా? మీరు ఎవరైనా తిరగబడ్డారా? తిరగబడ్డామా లేదా? నేను ఎప్పుడూ తిరగబడలేదండి అంటారు. మీకు ఇది అర్థం అవ్వదు. భర్త అప్పుడప్పుడు నా మీద తిరగబడుతున్నావు నువ్వు అంటాడు. ఏం చేసినప్పుడో చెప్పండి. అమ్మగారింటికి వెళ్తాను అన్నది, వద్దు అన్నాడు, వెళ్ళిపోయింది. ఏం చేసినట్టు చెప్పండి. తిరగబడ్డావు నా మీద, నా మాట నువ్వు వినలేదు. మాట వినకపోవటమే వ్యక్తి మీద తిరగబడ్డాం. రైట్? అర్థమైందిగా. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు దేవుడు మాటలు విని దేవుడు బ్రతకమన్నట్టుగానే బ్రతుకుతారా? బ్రతకరు. ఈ బ్రతకని వాళ్ళందరూ దేవుడి మీద ఏం చేశారు? తిరగబడ్డారు. నువ్వు పాపం చెయ్యొద్దు అని చెప్తావు, నాకేమో పాపం ఇష్టం కనుక నేను మానను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి మీద తిరగబడ్డ వాళ్ళే. ఇంతకీ ఈ తిరగబడిన మనుషులంతా కూడా ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఇందుకీ ఈ భూమి మీద ఉన్న మనుషులను దేవుడు పెంచుతున్నాడా? అదే కదా అక్కడ ఉంది మీ బైబిల్లో. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. దేవుడు మనల్ని పెంచుతున్నాడా? ఆలోచిద్దాం. దేవుడు మనల్ని పెంచుతున్నాడా? మిమ్మల్ని అడిగాను అనుకోండి, మిమ్మల్ని ఎవరు పెంచారండి అంటే మీరు ఏమని చెప్తారు చెప్పండి? మా అమ్మండి, మా నాన్నండి, రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు మమ్మల్ని పెంచారండి. ఎవరు పెంచారు?
అమ్మ నాన్న. నిజమేనా? నిజమా కాదా? అమ్మ నాన్నలు పెంచిన మాట వాస్తవం, కానీ వాళ్ళు పెంచాలి అంటే వాళ్ళు నీకు పెట్టడానికి అవసరమైన ఆహారాన్ని ఎవరివ్వాలి? మీ అమ్మ నాన్నలకి ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మీ అమ్మ నాన్నలు నిన్ను పెంచాలి అంటే వాళ్ళ రెక్కలు ముక్కలు చేశారంటున్నావు కదా, ఆ రెక్కలను వాళ్ళకి బిగించింది ఎవరు? ఎవరు? దేవుడు. మీకు ఇది అర్థం అవ్వదు. పక్షి గూడులో పక్షి పిల్ల ఉంటుంది. పక్షి పిల్ల అమ్మ ఆహారానికి వెళ్ళింది, ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. పక్షి పట్టుకొచ్చి పురుగులు నోట్లో పెడుతుంది. మీరు చూసారు కదా. అంటే తల్లి పక్షి పిల్ల పక్షిని ఏం చేస్తుంది? ఆహారం పట్టుకొచ్చి పెంచింది, రైట్? ఇప్పుడు ఈ తల్లి పక్షి పురుగును తయారు చేసిందా, కేవలం పట్టుకొచ్చి పెట్టిందా? పట్టుకొచ్చి పెట్టింది. పురుగును చేసింది ఎవరు? దేవుడు, రైట్? మీ అమ్మ నాన్నలు నీకు అన్నం పెట్టారు, అన్నాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. పెంచిన వీళ్ళు గొప్ప అయ్యారు, చేసిన దేవుడు కనపడలేదు. కనపడ్డా? ఆహారాన్ని చేస్తున్నది దేవుడు. ఎలాగండి మీరు అంటారా? మీరు ఇక్కడ వ్యవసాయం చేసే రైతులు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. ఏం పంట వేస్తారు చెప్పండి. ఇక్కడ మీరు వరి వేసారు అనుకుందాం. వెరీ గుడ్. వరి పంట వేశారు. వరి పంట మడేస్తారు, ముందు నాట్లు వేస్తారు కదా. నాట్లు వేయడానికి విత్తనాలకి మీరు ఎన్ని బస్తాలు వాడతారు ఎకరాకి? ఎకరా పంట నాట్లు వేయడానికి మీరు విత్తనాలు ఎన్ని వేశారు? అరబస్తా, లేదంటే గట్టిగా బస్తా, అంతేనా? ఇప్పుడు మీరు బస్తా విత్తనాలు వేస్తే అది ఎకరంలో మీరు పెట్టేసిన తర్వాత ఆ ఎకరంలో మీరు పంట నూర్చే టైంకి ఎన్ని బస్తాలు వచ్చాయి? ఎన్ని వచ్చాయి? 40. ఈ ఒకటిని 40 చేసింది ఎవరో చెప్పాలి నాకు. మీరు చేశారా? వరి గింజల్ని మీరు చేశారా? దేవుడిచ్చిన నీళ్లు పెట్టాం. నీళ్లు కూడా మాయి కాదు, మీవా? వర్షం ఎవరిది? దేవుడిది. దేవుడిచ్చిన నీళ్లు పెట్టి, దేవుడిచ్చిన ఎండతో, దేవుడిచ్చిన నేలలో నేను ఒక బస్తా వేస్తే దాన్ని 40 బస్తాలు చేసి మన కడుపు నింపుతున్నది ఎవరు చెప్పండి? దేవుడు. కానీ ఏ మనిషి అయినా దేవుడు నన్ను పెంచుతున్నాడు అంటాడా? నేను పెంచుతున్నాను గాలిచ్చి. గాలి ఎవరిచ్చారు? అమ్మనాన్నలా? పోనీ రెక్కలు ముక్కలు చేసుకుని మా అమ్మనాన్నలు పెంచారండి అంటున్నావు. మీ అమ్మనాన్నలు నీ ముక్కులో గాలి పంపించారా? పోనీ అన్నం పెట్టారు, దేవుడు గాలి బంద్ చేశాడు, బ్రతకమా? బ్రతకం. పోనీ అమ్మనాన్నలు బోబెట్టారు, దేవుడు వర్షాలు ఆపేస్తాడు, ఏం తాగుతావు కదా. ఇవన్నీ మనకు అర్థం అవట్లేదు. చూడండి, గాలి, నీరు, ఆహారం, సూర్యుడు, భూమి, ఇవన్నీ నరులకిచ్చి నరులను పెంచుతున్నది ఎవరో తెలుసా? దేవుడు. మరి ఆ దేవుని మనుషులు నమ్ముతారా? ఆ దేవుడి మాటకు లోబడి భూమి మీద బ్రతుకుతారా? ఎక్కువ మాట్లాడితే మా ఆయన మాట నేను విన్నాం, అంతేనా? ఎక్కువ మాట్లాడితే నా భార్య మాట నేను విన్నాం, ఎక్కువ మాట్లాడితే మా స్కూల్లో మాస్టర్ మాట నేను విన్నాం, అంతకే ఎక్కువ మాట్లాడితే పాస్టర్ గారి మాట నేను విన్నాం. దేవుడి మాటకి ఇంకెక్కడ? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. జాగ్రత్తగా వినండి. తొలి సంతానం ఆదాము నుండి ఇప్పటి వరకు మనుషులు దేవుడి పైన తిరగబడుతూనే ఉన్నారు. తిరగబడటం లేదా? తిరగబడుతున్నారు. చూశాడు, పిల్లలు కదండి, ప్రేమించుకున్నాడు. పోన్లే, పిల్లలే కదా క్షమించుకుంటూ వచ్చాడు. చివరగా దేవుడికి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, భూమి మీద మనం బ్రతికేది ఎంతకాలం చెప్పండి? కాండ్రపాడు గ్రామం కదా ఇది.
ఈ గ్రామంలో మీరు ఎంతకాలం బ్రతుకుతారు? ఇది మీకు అర్థమవుతుంది. పోనీ ఈ గ్రామంలో మీరు ఎంతకాలం ఉంటారు? నేను ఎక్కడికి వెళ్ళనండి, మా ఊరు ఇది, ఇక్కడే ఉంటానన్న వాళ్ళు చేయలేపండి. ఉంటారా? ఎవ్వరు ఉండరు. అంటే అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్నారు? మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ మరణం తర్వాత జరిగే పరిస్థితులు బాగుండాలి అంటే సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఇవన్నీ మనకు తెలియాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీద మనుషులకు ఆయుష్కాలం తొలిలో ఆదాము గారికి సుమారు 1000 సంవత్సరాలు ఇచ్చాడు. తెలుసు కదా? ఆదాము బ్రతికింది ఎంతకాలం తెలుసండి? 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. తర్వాత మెత్షెల 969 సంవత్సరాలు, ఎక్కువ కాలం బ్రతికింది ఇతనే భూమి మీద. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసరికి బాబు 1000 సంవత్సరాలు ఇస్తుంటే వీళ్ళు చేస్తున్న పాపాలను నేను తట్టుకోలేకపోతున్నాను అని దేవుడు ఆయుష్కాలాన్ని ఎంతకు మార్చాడు? 120. ఇక దావీదు గారి కాలానికి వచ్చేసరికి దావీదు గారు అంటున్నారు 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. అంటే ఇప్పుడు మనం ఎంతకాలం బతుకుతాం? 60, 70, ఇంకెక్కడో కొంతమంది 80. ప్రస్తుతం ఎలా మారిపోయింది ఆయుష్కాలం అంటే, ఈ రోజు ఉన్నాడు రేపు ఉంటాడని గ్యారంటీ లేదు. ఉందా? బీపీ వచ్చి ఒక అతను చచ్చిపోతాడు, షుగర్ వచ్చి ఒక ఆయన చచ్చిపోతాడు, కరోనా వచ్చి ఒక ఆయన చచ్చిపోతాడు, యాక్సిడెంట్ ఒక అతను చచ్చిపోతాడు. ఎవరు ఏ టైంలో ఎలా చచ్చిపోతున్నారో ఈరోజు మనకి అర్థమవట్లేదండి. రోడ్డు మీదకి వెళ్ళిన అతను గ్యారంటీకి ఇంటికి వస్తాడని గ్యారంటీ ఉందా? లేదు. చచ్చిపోతున్నారు మనుషులు. చచ్చిపోయే లోపు నిన్ను కన్నది దేవుడు, నిన్ను పెంచింది దేవుడు, నిన్ను మరణం తర్వాత హక్కును చేర్చుకోవలసింది కూడా దేవుడు. నువ్వు దేవుడి దగ్గరకు వెళ్ళాలి మరణం తర్వాత. బైబిల్లో ఉందా మాట? ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం బైబిల్లో చూడండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అన్నట్టు చూడండి. నీవు అనగా ఎవరు? దేవుడు ఏం చేస్తున్నాడంట? మనుషులను మంటికి మార్చుచున్నాడు. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? మనుషుల్ని అంటే అర్థం ఏంటి? చంపేస్తున్నాడు. అందునా మీకు అర్థమయ్యే భాష. దేవుడు మనుషుల్ని ఏం చేస్తున్నాడు? మంటికి మార్చేస్తున్నాడు. అంటే ఏంటి? చాలునైనా నీ జీవితం నువ్వు వెలగబెట్టింది చాలేక భూమి మీద. నీ గొడవలు, నీ నేరాలు, నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ దొంగతనాలు, నీ కక్షలు, నీ కుట్రలు, బాబోయ్ నీకు నమస్కారం. లోకంలో నేనేం చేస్తున్నాను? ముగించేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీద ఆయుష్కాలం ఇచ్చాడు మనకి. తల్లి గర్భంలో దేహాన్ని కట్టినప్పుడే నువ్వు భూమి మీదకి వెళ్ళి ఇదిగో ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడు పని చేయడానికి, దేవుడి గురించి చెప్పడానికి, దేవుడిని మహిమపరచడానికి, దేవుడు ఉన్నాడు అని ఈ లోకానికి చెప్పటానికి క్రైస్తవుడికి లేదా మనుషులకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తుంటే, భూమి మీదకి వచ్చిన మానవుడు తనకి ఇవ్వబడిన ఆయుష్కాలంతో పాపాలు చేయటం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. నేరాలు చేయటం ప్రారంభించాడు. ఈ దేహాన్ని తల్లి గర్భంలో దేవుడు కట్టి, ఈ నోటితో నా గురించి మాట్లాడు, ఈ కళ్ళతో నా వాక్యం చదువు, ఈ చెవులతో నా మాటలు విను, ఈ చేతులతో నా పని చెయ్యి, ఆ కాళ్ళతో నా సువార్త కోసం తిరగాలి, నీ దేహం అంతా నా కొరకు
ఉపయోగపడాలి, మీ దేహం నన్ను మహిమపరచాలి అని దేవుడు దేహాన్ని కడితే అదే దేహాన్ని మనిషి పాపాలు చేయడానికి వాడుతున్నాడు. ఈ నోటితో బూతులు మాట్లాడొచ్చు, ఈ నోటితో వాక్యము మాట్లాడొచ్చు. 2 అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ మనిషి ఎక్కువగా ఏం మాట్లాడతాడు? వాక్యమా, బూతులే. ఈ చేతితో దేవుడి పని చేయొచ్చు, ఈ చేతితో దొంగతనాలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు. దేనికి వాడతాడు చెయ్యిని? దేనికి? తప్పుడు పనులకి. ఈ కళ్ళు మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. మంచి అంటే వాక్యం, దేవుడి మాటలు. కానీ కళ్ళు ఎప్పుడు ఏం చూస్తాయి? సినిమాల మీద ఉన్నంత ఇష్టం బైబిల్లో ఉన్న వాక్యం మీద ఉంటుందా? కళ్ళు దేని చూస్తాయి ఎక్కువగా? చెడు 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 అంటే కళ్ళు చెడిపోయాయి, చేతులు చెడిపోయాయి, కాళ్ళు చెడిపోయాయి, చెవులు చెడిపోయాయి. చెవులు దేవుడు పెట్టిందండి దేవుడు మాటలు వినడానికి. వింటున్నాయా? చెవుల్లో ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్స్ వచ్చేసాయి. ఒకప్పుడు వైర్ అన్న కనపడేది, ఇప్పుడు వైర్ కూడా లేదు, చెవిలో ఉంటుంది. అది ఎంతే. అప్పుడు మనుషులతో మాట్లాడుతున్నాడో అర్థం అవ్వదు, అవతల ఎవరితోనో మాట్లాడుతున్నాడో అర్థం అవ్వదు. ఆ ఇయర్ ఫోన్స్ తో మంచి వింటున్నాడో తెలియదు, చెడు వింటున్నాడో తెలియదు. కానీ అవయవాలు, దేహంలో దేవుడు పెట్టిన అవయవాలు దేనికి దేవుడు పెట్టాడు తెలుసండి. ఓ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. 18వ వచనం మీరు జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నారు. అయితే దేవుడు అవయవములు అనగానే కన్ను, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. బాగా వినండి. అవయవాలు ఎవరి ఇష్ట ప్రకారం నీ దేహంలోకి వచ్చాయి? దేవుడి ఇష్టం అంట, మన ఇష్టం కాదు. మీకు మాట అడుగుతాను, మీకు 2 కళ్ళు ఉండాలి. ఎవరిష్టం? కాదండి, నేను ఇంకో 2 కళ్ళు వెనకాల పెట్టుకుంటాను. పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోలేరు చెప్పండి? అది దేవుడి ఇష్టం కాదు. నీకు 2 కళ్ళే. ఎక్కడ ఉండాలా 2 కళ్ళు? దేవుడి 2 కళ్ళు పట్టుకొచ్చి పొట్ట మీద పెట్టాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? పైన ఉన్నవి ఏమైనా కనపడతాయి? మనకి కనపడవు. కళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ పైన ఇలా బిగించాడు. ఎవరిష్టం? దేవుడిష్టం. నీకు 2 చేతులే ఉండాలి. ఎవరిష్టం? 2 కాళ్ళే ఉండాలి. ఎవరిష్టం? ఈ అవయవాలు ఎవరిష్ట ప్రకారం దేవుడు చేసుకున్నాడు? తల్లి గర్భంలో నీ అవయవాన్ని దేవుడిష్టం కదండి. నేను 6 అడుగులు ఉండాలి, దేవుడిష్టం. ఒక అతను ఎంతే ఉండాలి, దేవుడిష్టం. ఒక అతను నల్లగా ఉంటాడు, దేవుడిష్టం. ఒక అమ్మాయి తెల్లగా ఉంది, దేవుడిష్టం. దేహం ఎవరిష్టం? దేవుడిష్టం. దేవుడి ఇష్ట ప్రకారం కట్టిన ఈ దేహం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? ఎవరిష్టం నెరవేరుస్తుంది? కళ్ళు దేవుడివి, కానీ దేవుడి మాటలు చూడవు. ఏం చూస్తాయి? జబర్దస్తులు చూస్తాయి, పటాకులు చూస్తాయి, మొగల రేకులు చూస్తాయి. అంతేనా? ఏ దీపాలు, కార్తీక దీపాలు చూస్తాయి, సినిమాలు చూస్తాయి, జోకులు చూస్తాయి, అశ్లీల చిత్రాలు చూస్తాయి, బూతు కామెడీలు చూస్తాయి. ఎవరి కళ్ళు? కళ్ళు ఎవరివి? దేవుడివి. ఏం చూస్తున్నాయి? పాపాలను, నేరాలను. రైట్. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, బాగా వినండి, ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ పాపాలకు, ఈ నేరాలు నా పిల్లలు ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళంతా కూడా ఈ పాపపు లోకంతో కలిసిపోయారు కనుక ఇప్పుడు నేను ఏం చేయాలంటే
ఈ లోకంలో నుండి, ఈ పాపంలో నుండి నా పిల్లలను వేరు చేసేయాల. ఏం చేయాలి? లోకానికి సంబంధం లేకుండా నా పిల్లలని వేరు చేయాలి. వేరు చేసి సంఘాన్ని ఒకదాన్ని కట్టి ఆ సంఘంలో వీళ్ళని కూర్చోబెట్టి లోకానికి వ్యతిరేకంగా, లోకానికి భిన్నంగా నా పిల్లలు బ్రతికేటట్టుగా నా సంఘాన్ని కట్టుకోవాలి అనుకున్నాడు దేవుడు. అంటే లోకం వేరు, సంఘం వేరు. మీకు అర్థం అవునట్టుగా ఉంటుంది. నేను చెప్తాను, మంచి ప్రసంగం, జాగ్రత్తగా వినండి. మళ్ళా వినపడవు ఇలాంటి మాటలు. మీరు సంఘంలోనికి వచ్చిన తర్వాత లోకస్తులు బ్రతుకుతున్నట్టుగా బ్రతకకూడదు. లోకస్తులు చేసేవి చేయకూడదు. లోకంలో మాట్లాడుతున్నవి మాట్లాడకూడదు. రైట్. ఎక్కడుందండి బైబిల్లో? ఇలాగా ఉంది. తొలి సంఘం 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. పేతురు గారి ద్వారా భూమి మీద కట్టబడిన తొలి సంఘం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటది. భూమి మీద కట్టబడిన తొలి క్రీస్తు సంఘం అది. యేసుక్రీస్తుల వారి సంఘం, యేసుక్రీస్తుల వారిని విశ్వసించిన సంఘం అది, తొలి సంఘం. ఈ సంఘంలో 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలోనికి చేర్చబడిన తర్వాత వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆజ్ఞ? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి. అందరూ బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 40వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వాళ్ళని బతిమాలుతున్నాడా, హెచ్చరించాడా? హెచ్చరిక అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ మై ఆర్డర్. ఏంటి ఆర్డర్? మీరు రక్షణ పొందాలి అంటే, పరలోకం చేరాలి అంటే, మీ నాన్న మిమ్మల్ని పుట్టించిన మీ తండ్రి దగ్గరికి మీరు వెళ్ళాలి అంటే ఈ లోకానికి మీరు ఏమవ్వాలి అంట? వేరైపోవాలి. వేరైపోవాలి. భూమి మీద బ్రతికిన 60-70 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న మనిషి పరలోకంలో ఉన్న దేవుణ్ణి చేరాలి అంటే సంఘంలోనికి రావాలి. సంఘంలోనికి వచ్చిన తర్వాత లోకానికి వేరైపోవాలి. సంఘం వేరు, లోకం వేరు. లోకం చెప్తాను. తింటారు, త్రాగుతారు, బూతులాడుతారు, గొడవలాడుకుంటారు, త్రాగుబోతులు విందులు చేసుకుంటారు, వ్యభిచారాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, నేరాలు చేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? సంఘస్థులా, లోకస్తులా? సంఘస్థులు. సంఘస్థులు చెయ్యొచ్చా, చేయకూడదా? ఇవి చేయొచ్చా? కానీ ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుంది? ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు లైన్ వేసుకోవడానికి వెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో చర్చ్ కూడా అందుకే వస్తున్నారు. సరే, ఒకప్పుడు లవర్స్ పార్కుకి వెళ్ళేవారు, ఇప్పుడు లవర్స్ ఇద్దరు కలిపి చర్చికి వస్తున్నారు. కొన్ని సంఘాల్లో స్త్రీలు ఇటు పురుషులు ఇటు కూర్చుంటారండి. కానీ ఈ జోడు పక్షులు విడిపోవు. ఆవిడకోలేదు, అతని పక్కన కూర్చుంటుంది అక్కడ. ఏంటి వీళ్ళిద్దరు ఎవరిప్పుడు? ప్రేమికులు. ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చావు? పో, పార్కుకు పో, సినిమా థియేటర్కి పో. ఇక్కడేం పని నీకు? ఇదేంటిది? పరిశుద్ధమైన దేవుని మందిరం. ఈ పాపపు ఆలోచనలతో ఉన్న నీకేం పని ఇక్కడ? నీకేం పని?
ఆ లోకంలో బ్రతికే ఎలాగో పోతావు నరకానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పాప పనులేంటి, ఇందులోకి వచ్చిన తర్వాత వ్యభిచారం ఏంటి, ఇందులోకి వచ్చిన తర్వాత నేరాలేంటి, ఇందులోకి వచ్చిన తర్వాత దొంగతనాలేంటి, ఇందులోకి వచ్చిన తర్వాత పాపాలేంటి? ఊరుకుంటాడు దేవుడు. ఎలా కట్టాడు తెలుసండి ఈ సంఘాన్ని? ఈ సంఘాన్ని కట్టడానికి దేవుడు పడ్డ కష్టం ఏంటో తెలుసా? ఎలా కట్టబడింది చెప్పండి సంఘం? అసలు సంఘం ఎలా కట్టబడిందో తెలుసా? ఎలా కట్టబడింది? యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగంతో కట్టబడింది. అవునా? యేసు శిలువలో ప్రాణం పెట్టలేదు అనుకోండి, మనకు బాప్తిసం ఉంటుందా? మనకు పాపక్షమాపణ ఉంటుందా? అది లేనప్పుడు అసలు సంఘంలోకి మనం వస్తామా? ఇప్పుడు మనం అంతా ఎవరి కోసం వచ్చి చెప్పండి, ఇక్కడికి అయ్యగారి కోసమో నా కోసమో కాదు. మీరంతా ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం? యేసు ప్రభు మా కోసం ప్రాణం పెట్టాడండి, అందుకే కదా వచ్చారు మీరు. లేకపోతే వస్తారా? రారు. అంటే యేసు ప్రాణం పెడితే సంఘం కట్టబడింది. ప్రాణం పెట్టిన తర్వాత సంఘంలోనికి చేర్చబడిన నువ్వు యేసు ప్రభు బ్రతికినట్టుగా పరిశుద్ధంగా బ్రతకాలి తప్ప పాపాలు సంఘంలోనికి వచ్చిన తర్వాత చేయకూడదు. ఇది పరిశుద్ధమైంది, ఇది పవిత్రమైంది. అందుకంటే ఇక్కడ 40 వచనం, ఇప్పుడు చదవండి 40 వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై 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 ఏమైపోవాలి? ఏమవ్వాలి? అయ్యరా అయ్యరా ఏం వేరయ్యామంటే మనం ఆదివారం ఉదయం గుడికి వెళ్ళడానికి వేరయ్యాం అంతే. సోమవారం వాళ్ళు మనం ఒకటే. అవును కదా? మీరు చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి, ఆదివారం గుడికి వచ్చేస్తాడు, సోమవారం పార్కు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతని ఫ్రెండ్స్ అంతా తాగుబోతులు. సోమవారం మందు కొట్టేస్తాడు, మంగళవారం మందు కొట్టేస్తాడు, బుధవారం మందు కొట్టేస్తాడు, గురువారం మందే, శుక్రవారం మందే, శనివారం మందే, ఆదివారం మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాడు. వేరయ్యాడా కలిసినాడా? మీరు చెప్పాలి. వస్తుందా రక్షణ? వెళ్తాడా పరలోకానికి? చూసారా? మీరు లోకానికి వేరై రక్షణ పొందండి. వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పాపాలు, వాళ్ళ నేరాలు, వాళ్ళ దురాలోచనలు మీలో ఉండకూడదు. అలా ఉన్నవాడు ఎవడు పరలోకానికి వెళ్ళడు. టాప్ మోస్ట్ సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు ఈ రాత్రి. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? శరీర కార్యాలను చంపినవాడు అని అర్థం. మళ్ళీ చెప్తాను, వినండి, మీరు చెప్పాలి. క్రైస్తవుడు అంటే శరీర కార్యములను చంపినవాడు. ఎవరు క్రైస్తవుడు? వెరీ గుడ్. ఇంతకీ శరీర కార్యాలు అంటే ఏంటి? శరీరం ఏ కార్యాలు చేయిస్తుంది? తెలుసు కదా? గలతీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, బైబిల్ చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము ఏమంటే 19వ వచనం చూద్దాం. ఏంటంటే ఇవన్నీ లిస్ట్ ఏంటి? ఇప్పుడు ఇది శరీర కార్యాలు. శరీరం ఏ కార్యాల్లో ఉంటది? స్పష్టం. ఏంటవి? అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అయిపోయినాయి అన్నాడా? ఇంకా ఉన్నాయన్నాడా? మొదలైనటువంటి అర్థం ఏంటి? లిస్ట్ చాలా ఉంది, టైం అయిపోతుందని అర్థం.
రైట్. ఇప్పుడు ఈ కార్యాలన్నీ ఏ కార్యాలు చెప్పండి కదా, ఇది మనసులో పెట్టుకోండి. శరీరం కార్యాలు ఇవి. అల్లరి ఉంటుంది, కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, విముతములు ఉంటాయి, కుట్రలు ఉంటాయి. ఇవన్నీ శరీర సంబంధులు చేసే కార్యక్రమాలు ఇవి. రైట్. ఇప్పుడు వెంటనే అక్కడ తర్వాత వచనానికి వెళ్ళండి. తర్వాత వచనానికి అయితే ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, ఇవే ఫలాలు, అవే ఫలాలు. రైట్. తేడా జాగ్రత్తగా వినండి. ఆత్మ ఫలాలు, శరీర కార్యాలు రెండున్నాయి. శరీర కార్యాలేమో వ్యభిచారం, దొంగతనం, కక్షలు, వాడలగా వీడలగా, అల్లరి, కేకలు, కుట్రలు, ఏమంటే పగలు, కక్షలు, ఇవన్నీ శరీరం. కానీ ఆత్మానుసారులు ఎలాగుంటారంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటివి? రైట్. ఇంతకీ శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? బాగా వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మీకు అర్థమైపోద్ది. శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ కార్యాలు ఉన్నాయి. రైట్. పోనీ ఇది మీకు అర్థం అవ్వాలంటే కింద వచనం చదివేలా వెంటనే 23వ వచనం. ఎట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు, క్రీస్తు యేసు సంబంధులు. అంటే క్రీస్తు యేసు సంబంధులు అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు, సంఘంలోనికి వచ్చిన వాళ్ళు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేశారు. సిలివేశారు అంటే చంపేశారు. ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు. అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శరీరాన్ని సిలివేశారు. అంటే శరీరపు కార్యాలను చంపేశారు, శరీరపు కార్యాలను విడిచిపెట్టేశారు. ఇంతకీ ఏంటి శరీర కార్యాలు? పైన చెప్పాడుగా 19వ వచనం నుంచి లిస్టు. జారత్వం. క్రైస్తవుడు ఏం చేయాలి? దాన్ని చంపేశాడు. క్రైస్తవుడు జారత్వాన్ని చంపేశాడు, వ్యభిచారాన్ని చంపేశాడు. చంపలేదనుకోండి, అది నిన్ను చంపుతుంది. అవునా? మీకు ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లోకి పాము వచ్చింది. మీ ఇంట్లోకి ఏమొచ్చింది? ఏం చేస్తారు? ఎందుకు చంపారు చెప్పండి? దాన్ని చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. అంతేనా? దాన్ని చంపకపోతే అది మనల్ని చంపుతుంది. ఇప్పుడు నువ్వు జారత్వాన్ని చంపలేదనుకోండి, అది నిన్నేం చేస్తుంది? చంపేయటం అంటే నరకానికి తీసుకెళ్తుంది. ఆ లిస్టు చదువుకోండి. ఇప్పుడు 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అదేదనగా జారత్వం, చంపలేదు, నరకమే. నెక్స్ట్ అపవిత్రత. చంపేవా? అపవిత్రతను చంపేవా? చంపలేదనుకోండి, అది నిన్ను చంపుతుంది. నెక్స్ట్ కాముకత్వం. ఆడపిల్లలను చూడగానే శరీరం పులకరించిపోవటం, మగపిల్లలు చూడగానే చెడు ఆలోచనలు రావటం. ఈ కాముకత్వాన్ని చంపుకోండి సంఘంలోనికి వచ్చిన తర్వాత, లేదా అది మిమ్మల్ని చంపుతుంది, నరకానికి తీసుకెళ్తుంది. తర్వాత నెక్స్ట్ విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మనం ఏమనుకుంటామంటే బొమ్మలకు పూజ చేయడం అనుకుంటారు. ధనాపేక్ష కూడా ఏంటనుకుంటున్నారు? విగ్రహారాధనే. ఇది మానేశారా? నెక్స్ట్ అభిచారము. నెక్స్ట్ ద్వేషములు. అనంటే ద్వేషం అంటే ఏంటి? నీ పక్కనున్న సహోదరుడి మీద ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? వాళ్ళు మనకంటే బాగా పాట పాడారు అనుకోండి, లోపల ఏముంటుంది చెప్పండి? మీకు వస్తుందా లేదా? నేను పాడాలి, నువ్వెందుకు పాడేశావు? నేను ఇచ్చుకోవాలి మైకు, నువ్వెందుకు ఇచ్చుకున్నావు అంటున్నారా? అంటే అవతల వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? ద్వేషం. పరలోకం వెళ్తారా?
చర్చిలో కూర్చున్న మరొక చెల్లినో, చర్చిలో కూర్చున్న మరొక అక్కనో, చర్చిలో ఉన్న తమ్ముడునో అన్నలను ద్వేషిస్తే నీకు పరలోకం ఇస్తాడు దేవుడు? నో, ద్వేషాలు ఉండకూడదు. నెక్స్ట్, కలహం అంటే గొడవలు. నీ గురించి ఆవిడ ఇలాగ అన్నది తెలుసా అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరికి ఏంటి గొడవలు పెడుతున్నావా, ఇద్దరిని కలుపుతున్నావా? కొంతమంది భార్య భర్తల మధ్యలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు నిరగొడతారు. కలహాలు, గొడవలు. ఇద్దరు కలిసి బాగా దేవుడు పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని చూస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి ఏదైనా దేవుడి పని గొప్పగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద బుర్రలు చల్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? కలహాలు, గొడవలు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు యేసుప్రభు. అంటే ఇప్పుడు నువ్వు సమాధానపరచాలా, గొడవలు పెట్టాలా? అది కలహాలు. నెక్స్ట్, అసూయలు అనందా. అసూయ అంటే ఏంటి? అదే ఇందా చెప్పిందే. నీకంటే ఎవరైనా బాగా పనిచేస్తున్నారు అనుకోండి, అమ్మో నేను చేయలేకపోతున్నానండి, వాళ్ళు చేస్తున్నారండి అనాలి. కానీ ఏం నేనుండగా ఆడింది చేస్తాడు, ఏంటిది? ఏంటది? అసూయ. నువ్వు చేయలేవు, అవతల వాళ్ళు చేస్తున్నారు, దేవుడు పని చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? చైతముడు చేయన్నయ్య అనాలి. అనకుండా నువ్వెందుకు చేస్తావు అన్నారు అనుకోండి, అదేంటది? అసూయ. నెక్స్ట్, మత్తతలు. ఇవి కూడా అదే. తర్వాత అల్లరితో కూడిన సంఘాలలో అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? మీకు తెలుసు, మన వేసుంటారు డాన్సులు బాగా 25కి. ఏ 25? డిసెంబర్ 25కి స్టేజ్ కట్టి సినిమా పాటలకి డాన్సులు వేస్తున్నారు మనోళ్ళు. వేయొచ్చా? డాన్స్ వేయొచ్చా అంటే క్రైస్తవులు డాన్స్ వేయొచ్చా? కనుక అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ సంఘంలోకి వచ్చిన క్రైస్తవుడు చేయకూడదు. వీటన్నిటినీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేశారు? సిలువేసేశారు, చంపేశారు. మరి నువ్వు ఇవన్నీ నీలో ఉన్నాయంటే ఇప్పుడు నువ్వు సంఘంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా? బాగా ఆలోచించుకోండి. సంఘంలో ఉన్న వాటిలో ఏముంటాయి తెలుసా? ప్రేమ. ఏదో మాట అన్నది అనుకోండి, అక్క నిన్ను పొల్లండి, మా అక్క కదండి మాట అన్నది. ఏముంటే? ప్రేమ. ఇంట్లో మీ అమ్మ నాన్న తిడతారండి, ఇంట్లోంచి వెళ్ళిపోతారా? అమ్మ ఎన్నిసార్లు తిట్టలేదు మిమ్మల్ని? ఏం చేశారు? కక్ష పెంచుకున్నారా? పెంచుకోరు. ఎందుకు? అమ్మ మీద మీకు ఏముంది? ప్రేమ. పక్కనే ఉన్న సహోదరుడు ఒక మాట అన్నాడు, ఏం పెంచుకుంటారు చెప్పండి? చాలా మంది, ఈడు నన్ను అన్నాడు, ఎప్పటికైనా నీడు దొరక్కపోతాడా? ఏం పెంచుకున్నావు? కక్ష. ప్రేమ ఉంటే పెంచుకుంటావా? నో. సంఘములో ఉన్నవాడికి ప్రేమ ఉండాలి, మర్చిపోకండి. ప్రేమ. నెక్స్ట్ సంతోషం. నెక్స్ట్ సమాధానం. నెక్స్ట్ దీర్ఘ శాంతం. అసలు మన దగ్గర శాంతమే లేదు. శాంతం ఉందా? ఏమంటే శాంతంగా ఉంటారండి ఎవరైనా? ఒక ఆవిడ అంటుంది, నేను గుళ్ళో ఉన్నాను గనక, చేతిలో బైబిల్ ఉంది గనక నువ్వు బ్రతికిపోయావు అంటుంది. అంటే గుళ్ళో లేకపోతే, చేతుల్లో బైబిల్ లేకపోతే ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుంది? గొడవ, వీరంగం, కొట్లాట, సూర్యకాంతం అయిపోద్ది అనమాట. చర్చిలో ఉన్నప్పుడు మరి అమ్మ, బయటికి వెళ్ళిన తర్వాత సూర్యకాంతం అయిపోద్ది. ఇదేనా ఈరోజు? ఇంతేనండి ఈరోజు మనుషులు? దీర్ఘశాంతం సహించుకుంటున్నారా? ధరిస్తారా? పోలేనండి, మా వాళ్ళే కదండి, అక్క కదండి, తమ్ముడు కదండి, చర్చకొచ్చిన వాళ్ళు కదండి, క్రైస్తవులం కదండి, సహోదరులం కదండి. ఆత్మభావాలు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? ఎవరిలోకి వచ్చాయి చెప్పండి? లేవు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సంఘంలోనికి వచ్చిన తర్వాత క్రైస్తవుడు శరీర కార్యాలను చంపి ఆత్మ స్వభావిగా మారాలి. గలతీ పత్రికలోనే మీరు ఇది 5వ అధ్యాయంలో ఉన్నారు కదా, 16వ వచనం చదవండి. 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా, దేన్ని అనుసరించి నడుచుకోవాలి? మనం దేన్ని అనుసరించి బతుకుతాం?
అది తేడా. మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధం. విరోధం. బాగా వినండి, నా వైపు చూడండి. ఆత్మ శరీరం. శరీరం ఎంతకాలం ఉంటుంది? 60, 70, తర్వాత 80. ఆ తర్వాత ఇది ఏమైపోతుంది చెప్పండి? మీకు ఊరికి చివరున్న మట్టిలో చాలా మంది ఉన్నాయి. ఏంటవి? శరీరాలు. ఏమైపోయాయి అక్కడ? మట్టిలో కలిసాయి. ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మీది కూడా ఏమైపోద్ది? అక్కడే పడుకుంటుంది. మన స్పెషల్ ఏం కాదు. కాకపోతే అది వచ్చేంత వరకు మనకు తెలియదు, అంతే. కళ్ళు తెరవు, అంతే. అంతేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శరీరం మట్టిలో పడుకుంటుంది, కానీ మీరు, ఆత్మ అంటే మీరు లోపల ఉంటారు, మీరు బయటకు వస్తారు. శరీరంలో నుంచి మీరు బయటకు వస్తారు. కొత్తగా ఉంది కదా ఇది. శరీరంలో నుంచి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఆత్మే మీరు, శరీరం కాదు. మనిషి అంటే అర్థమలేదు కదా మీకు? నా వైపు చూడండి అందరూ. నన్ను చూస్తున్నారు అందరూ? నన్ను చూస్తున్నాను అన్న వాళ్ళు చేయలేపండి. మీరు నాకు కనబడుతున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాం అన్న వాళ్ళు చేయలేపండి. కనబడుతున్నానా? కనబడ్డానా? విచిత్రం ఏంటో తెలుసా? అసలు నన్ను మీరు ఎవరు చూడలేరు. ఎలాగా? కాదు, ఇదే. నేను చనిపోయాను అనుకోండి, అయ్యో మా ఊరికి వచ్చి వాకింగ్ చెప్పాడండి, చనిపోయాడంట, మేము చూద్దామని మా ఊరికి వచ్చారనుకోండి, హైదరాబాద్కి. మీరు ఎదురుగా శవం అక్కడ పడుకోబెట్టి ఉంటుంది. మీరు వాన వేసుకుని మా ఇంటికి వచ్చారు. మా ఇంటి వాళ్ళని అడిగారు, ఏరండి శ్రీని గారు అంటే ఏం చెప్తారు చెప్పండి? వాకింగ్ చెప్పారు కదండి, శ్రీని గారు ఏరండి అంటే ఇదిగోండి ఇక్కడ పడుకున్నారండి అంటారా? ఏమంటారు? రాత్రి 12 గంటలకి వెళ్ళిపోయిన ఆయన ఎవరు? పడుకున్న ఆయన ఎవరు? వెళ్ళిపోయింది నేను, పడుకున్నది నా శరీరం. ఇప్పుడు నేనంటే ఎవరు? అది. మీరెవరు ఇప్పుడు? ఈ శరీరం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఏదో ఈ ఆత్మ 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండడానికి దేవుడు కట్టిన గుడారం ఇది. ఏంటిది? గుడారం అన్నాడు బైబిల్లో. అన్నాడా? అన్నాడు. మీకు మాట చూపిస్తాను. పేతురు గారు రాసిన పత్రిక చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక మీరు చూడండి. మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు గారు. ఏమంటున్నారు? నేను ఎక్కడున్నాను అంటున్నాడు. నేను ఈ గుడారంలో ఉన్నాను. ఏంటి గుడారం? ఎంతకి? అది గుడారం ఉంటుందా? ఊడిపోద్దా? గుడారం ఉంటుందా? కొంతమంది అందంగా ఉన్న వాళ్ళనండి, కొంచెం రంగు బాగుండి రూపం బాగుంది అనుకోండి, వాళ్ళు పొద్దున్నే అద్దం ముందుకు వెళ్ళి అబ్బబ్బబ్బబ్బా వాళ్ళు ఫీల్ అవుతారండి. అసలు నా అందం ముందు, నా రంగు ముందు, నా జుట్టు ముందు, నా కళ్ళ ముందు అసలు లోకంలో ఎవడో నిలబడ్డావు అనుకుంటారు. స్థితిలో ఏంటి అనుకుంటున్నారు? 60-70 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టి. నిన్న ఒక ఆవిడ చనిపోయింది, హీరోయిన్. తెలుసా మీకు? ఎవరు? జమున. జమున ఎలాగుంది స్టార్టింగ్ లో, చచ్చిపోయేటప్పుడు నిన్న అలాగ ఉంది చూసారా? మైక్ జమున పట్టుకుంటే ఇలాగ అంటుంది. స్టార్టింగ్ లో డాన్స్ వేసింది హీరోల పక్కన.
ఏ శరీరమైన చివరికి పరిస్థితి ఏంటి? అదే. కానీ ఈ గుడారంలో మీరున్నంత కాలం, మీరు గుడారంలో ఉన్నారు, మీరు శరీరాలు కాదు, మీరు విడిచిపెట్టేస్తారు. వీటిని విడిచిపెట్టి వెళ్ళే లోపు ఈ శరీర కార్యాలలో నుంచి బయటకు వచ్చేయండి. ఇది వ్యభిచారం చేయమంటది, ఇది దొంగతనం చేయమంటది, ఇది టీవీ చూడమంటది, ఇది బంగారం అంటది, ఇది డబ్బు అంటది. ఏది? శరీరం. కానీ మీరు లోపల ఉన్నారు కదా, ఆత్మలు కదా మీరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి? మీ నాన్న దగ్గరికి, పరలోకానికి. ఆయన ఆత్మ, మీరు ఆయన పిల్లలు కనుక మీరు కూడా ఎవరు? ఆత్మలే. మీరు భూమి మీద ఉండడానికి 60-70 సంవత్సరాలు ఇచ్చాడు ఈ దేహాలను. ఈ దేహాల మాయలో ఉండకండి. ఈ దేహాలు జరిగించే వ్యభిచారాలకు ఒప్పుకోకండి, నేరాలకు ఒప్పుకోకండి. ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీ శరీరం బాగానే పడుకుంటుంది ఇక్కడ గోతులో, హాయిగా ఉంటుంది అది. కానీ మీరు, అందుకే అంటున్నాడు, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఒకదానికోటి ఏంటంట? వ్యతిరేకం. ఆత్మేమో బైబిల్ చదవమంటది, శరీరం ఏమో జబర్దస్త్ చూడమంటది. మీకు ఇంకా అర్థం అవదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, అర్థమైపోద్ది. ఇప్పుడు మీ శరీరం మీకు ఏం చెప్తుంది చెప్పండి? కాళ్ళు లాగేస్తున్నాయి, ప్రసంగం మొదలుపెట్టి గంట అయిపోయింది, ఈయన వదిలేస్తే అన్నం తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాను, వదిలేయమని చెప్పు అంటుందా అంటలేదా? అంటది. కానీ లోపల ఉన్న ఆత్మ ఏమంటుంది చెప్పండి? వాక్యం భలేగుందండి, ఇంకొక సేపు చెప్తే బాగున్నాను అంటది. ఏది? ఆత్మ. అర్థమైంది? ఇప్పుడు మీరు దేని కోటేస్తారో జాగ్రత్తగా చూసుకోండి. అమ్మో, నా ఆత్మ నా డాడీ దగ్గరికి వెళ్ళాలంటే వాక్యం కావాలండి, దేవుడి పని కావాలండి, దేవుడి కోసం వెళతానండి, ఈ శరీరాన్ని దేవుడి కోసం కష్టపెడతానండి. యేసుప్రభు శరీరాన్ని కష్టపెట్టాడా, సుఖపెట్టాడా? దేనికి? శరీరంతో నాకేం పని? పౌలు గారి శరీరాన్ని ఏం చేశాడు? నలగొట్టేశాడు. అపోస్తులు శరీరాలను ఏం చేశారు? నలగొట్టేశారు. ఎందుకు? వాళ్ళ ఆత్మలను వాళ్ళు రక్షించుకోవడానికి. ఇప్పుడు చెప్పండి, సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం దేన్ని అనుసరించి బ్రతకాలి? ఆత్మ. ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారనుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరు జీవన విధానం మారిపోద్ది నా మాటలు మీకు అర్థమైతే. ఎవడో మిమ్మల్ని బాగా తిడుతున్నాడు, ఆడి మీద మీకు కోపం వచ్చేస్తుంది, కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. శరీరాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు అనుకోండి, మీరు కొట్టేస్తారు, తిట్టేస్తారు. ఆత్మను అనుసరించి బ్రతుకుతున్నారు అనుకోండి, మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి? వాడు అంటున్న నా శరీరాన్నే కదా, నా శరీరం ఉండదు, అంటున్న వాడి శరీరం కూడా ఉండదు. ఈ ఉండనప్పుడు వీటి కోసం మేమిద్దరం కొట్టుకోవడం ఎందుకు? అనరా, నువ్వు ఉంటావేటి, నువ్వు పోతావు, అంటున్నా నేను పోతాను, మన ఇద్దరికి ఎందుకు గొడవ? అనుకోరా బాబు, నీకు నమస్కారం. అలాగుంది. ఏ జీవితం ఇది? ఆత్మానుసారమైన జీవితం. హాయిగా ఉంటుందా ఉండదా? చాలా హాయిగా ఉంటుందండి. గొడవలు ఉండవు, కక్షలు ఉండవు, విభేదాలు ఉండవు. కక్షలు ఎప్పుడు వస్తాయి తెలుసండి? ఎవడైనా కుర్చీ మీద కూర్చున్నాడు అనుకోండి, మనం కింద కూర్చున్నాం అనుకోండి, మనసు ఎలాగుంటుంది? ఈడేటి నా పక్కన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు, వెళ్ళి కూర్చున్నది శరీరమా, ఆత్మ? ఆ కూర్చున్న అతను ఉండడు, నేను ఉండను, ఎందుకు బాబు మాకు ఈ కుర్చీలు అనుకున్నారు అనుకోండి, గొడవలు ఉంటాయా? అంటే మీరు దేన్ని అనుసరించి బ్రతకాలి ఈ రోజు నుంచి? ఆత్మ. శరీరం వద్దండి, దీనికి గొప్పలు వద్దండి, దీనికి పేరు వద్దండి, దీనికి సంబంధించిన మాకు ఏం వద్దండి. మేము ఆత్మను అనుసరించి బ్రతుకుతాం. మంచి మాట చూపిస్తాను. రోమపత్రిక ముగిస్తాను. ఇక రోమపత్రిక 8వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాం, లేదంటే 5వ వచనం చూద్దాం. శరీరానుసారులు
శరీరాన్ని అనుసరించి బ్రతికేవాడు మనసంతా దేని మీద ఉంటుందంట? శరీర విషయాలు. ఏంటి శరీర విషయాలు? పేరు, గొప్ప, డబ్బు, కక్ష, భేదం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ శరీర కార్యాలు. ఇక్కడ చూడండి 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. యేసుప్రభు దేన్ని అనుసరించి బ్రతికాడు? ఆయన కొడుతున్నారు, ఏమన్నాడు? నన్ను కొడతావా, నేను నాళ్ళు కొడతాను రా అన్నాడా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని. యేసుప్రభుని కొట్టారా? యేసుప్రభు శరీరాన్ని కొట్టారా? వీడు నన్ను కొడతాను అనుకున్న శరీరాన్ని కొడుతున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, వీడికి మతి లేదు. కానీ దేంట్లో గెలిపాడు యేసుప్రభు? ఆత్మ. నన్ను ఎవడు కొట్టలేడు. అసలు ఇందాక చెప్పాను కదండి, నన్ను చూసారు మీరు? అసలు నన్ను చూడనప్పుడు నన్ను ఏం చేయగలుగుతారు మీరు? అర్థమైందా? అసలు నన్ను చూడలేరండి. హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్, ఇలా నొక్కుతున్నారు 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 నొక్కుతున్నారు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ నొక్కిన డాక్టర్కైనా కనపడిందా? ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతాం. అది మనం. ఇప్పుడు మళ్ళీ ఎవడేం చేస్తాడు చెప్పండి? లోకంలో ఎవడి మీద కక్ష పెట్టుకుంటారు మీరు? ఎవరిని కొడతారు, ఎవరిని తిడతారు? ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతాం కదండి మనం. మనల్ని ఎవడు ఏం చేయలేడు కదా. ఎవడు ఏం చేసినా దేనికి చేస్తాడు చెప్పండి? మరి శరీరానికి చేస్తాడు అన్నప్పుడు ఆ శరీరం వాడు ఏం చేసినా చేయకపోయినా 60-70 సంవత్సరాల తర్వాత శరీరం ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి వెళ్ళిపోద్ది. మరి శ్మశానానికి వెళ్ళిపోయి దానికి వాడేదో చేస్తున్నాడని నీ జీవితాన్ని నువ్వెందుకు కక్షలతో కుట్రలతో నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? అర్థమైందా? అర్థమైందా లేదా? కాబట్టి ఇది కథ. ఎవరైనా తిడుతున్నాడు అనుకోండి, పోలేండి అడిగి తెలియదండి. ఇంకా శరీరానుసారి. నేనెవరు? ఆత్మానుసారి. నాకెందుకు? అనుకోరా బాబు, అనుకో. నేను వెళ్ళిపోతాను మా డాడీ దగ్గరికి. నువ్వేమన్నా నేను ఎక్కడికి వెళ్తాను? మా డాడీ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు శరీరాన్ని తిడతావు. ఎవరు కొంతమంది ఇంటి పేరుతో తిట్టారనుకోండి, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏ పేరుతో? ఏం పేరు? గ్రామాల్లో ఎక్కువగా ఇయ్యే గొడవలు. మా ఇంటి పేరుని తిట్టాడండి. ఓరు నాయన, ఇంటి పేరు దేనికి? శరీరానికా ఆత్మకా? సరే, తిడితేందుకు కోపం? పోలేదు అనుకోరామంటే తెలియక అన్నాడు. క్షమిస్తున్నారా? కులం పేరుతో తిడితే సహించరు. ఏమంటే గోత్రం పేరు అంటారు, మా ఇంటి పేరు అంటారు, మా కాలనీ వాళ్ళు తిట్టారు అంటారు, మా ఊరు వాళ్ళు తిట్టేలు అంటారు. బాబో ఎక్కడ చూడండి తలపోట్లు. అంతా దేన్ని అనుసరించి బ్రతుకుతున్నారు? శరీరాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు. వద్దండి, ఆత్మలోకి వచ్చేయండి. ఆత్మ శాశ్వతమైనది, శరీరం 60-70 సంవత్సరాలు ఉండేది. దేన్ని అనుసరించి బతుకుతారు? ఈ వచనం చూద్దాం. 5వ వచనం, 6వ వచనం చూడండి. 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. బా చెప్పేశాడు. శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధం? దేవుడికి విరోధం. శరీరానుసారమైన మనస్సు దేవుడికి విరోధం. శరీరం అనుసారమైన మనస్సు, శరీరంతో జరిగించే నీ పాపాలు, నేరాలు, ఇవన్నీ దేవుడికి విరోధం. చర్చిలోకి వచ్చాక కూడా చేస్తున్నారండి చాలా మంది. తప్పిది, మీకు తెలియ చేస్తున్నారు ఇవన్నీ. అందుకే దేవుడు ఈ రాత్రి వాక్యం చెప్పిస్తున్నాడు, మారిపోండి. శరీర సంబంధ విషయాల మీద మనస్సులను తగ్గించుకోండి. ఆత్మానుసారులుగా మారిపోండి. నేను పరలోకం వెళ్ళాలండి, నా దేహం 60-70 సంవత్సరాలతో మట్టిలో కలిసిపోద్దండి, దీనికి పేరు, దీనికి హోదా, దీనికి ఏదో ఏమండి మర్యాదలు వద్దండి. ఇవన్నీ ఆత్మను అనుసరించి బ్రతకండి. అది క్రైస్తవుడంటే, అది క్రైస్తవ్యం అంటే. ఎందుకెళ్ళి సరి చెప్తాడు 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. అండర్లైన్ చేసుకోండి ఇది. మీకు శరీర స్వభావం ఉంటే ఎవరిని సంతోషపెట్టరు? శరీర స్వభావం మీతో ఏం చేయిస్తుంది?
గొడవలు పెట్టిస్తుంది, నేరాలు చేయిస్తుంది, అసూయలు రేపుతుంది, కక్షలు రేపుతుంది. ఇవి దేవుడికి ఇష్టమా? ఇవి దేవుడికి ఇష్టమా? శరీర స్వభావము గలవారు దేవుడిని సంతోష పెట్టరు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోయి దేహం కోసం నేను ఎక్కువగా ఆలోచించను. దేనికోసం ఆలోచిస్తాను? ఆత్మ. ధనవంతుడు లాజరు గురించి మీకు తెలుసా? చదివారా బైబిల్లో? లూకాసువార్త 16వ అధ్యాయంలో ఉంటారు. వీళ్ళు ఎవరో చచ్చిపోయారు భూమి మీద. చచ్చిపోగానే దేహాలు ఏమైపోయాయి? మట్టిలో పాతి పెట్టేశారు. అంటే అందంగా ఉన్న ధనవంతుడి శరీరం మట్టిలోకి వెళ్ళింది, అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న లాజరు శరీరం కూడా మట్టిలోకి వెళ్ళింది. కానీ ఆత్మల పరిస్థితి ఏంటి? ధనవంతుడేమో యాతన పడుతున్నాడు, లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. ఇంతకీ నెమ్మది పొందుతున్నది శరీరమా, ఆత్మ? లాజరు గారి శరీరం ఎక్కడుంది? ఎక్కడుంది? మట్టిలో ఉంది. మీకు మాట అడుగుతాను, ఆ వైపు చూడండి. శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా? ఆత్మ శాశ్వతం. కానీ మనం శరీరం శుభ్రం కోరుకుంటామా, ఆత్మ శుభ్రం కోరుకుంటామా? అంతే. తెల్లవారు లేస్తే నా ఆత్మకి ఏమైనా పాపం అంటిందేమో, ఇది ఉండదు. తెల్లవారులాగానే రంగు మారిపోయిందేమో, మొహం మీద పొక్కులు వచ్చేసేమో, తెల్ల వెంట్రుకలు ఏమైనా వచ్చేసేమో, రంగు మారిపోయిందేమో, జుట్టు ఊడిపోయిందేమో. ప్రేమ అంతా దేని మీద? ఆత్మ మీద. ఇంకోటి చెప్పనా మీకు? మీ ఇంట్లో మీరు కొనుక్కున్న వస్తువులన్నీ ఆత్మ కొంటున్నారా, శరీరానికి కొంటారా? ఫ్రిడ్జ్ దేనికి? బెడ్ దేనికి? ఫ్యాన్ దేనికి? బీరువా దేనికి? చీరలు దేనికి? బంగారం దేనికి? బండి దేనికి? కారు దేనికి? ఆత్మకు ఒకటి చెప్పండి. బైబిలు. బైబిల్కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి బయట, బైబిల్ అర్థం అవడానికి. బయటికి వెళ్ళినప్పుడు అమ్మో నా ఆత్మను రక్షించుకోవాలంటే బైబిల్ నాకు అర్థం అవట్లేదండి, ఎవరైనా మంచి పుస్తకం రాశారేమో కొనుక్కుని చదువుతానండి. దేనికది? ఆత్మకి. ఏం కొన్నారు చేయలేపండి మీరు? ఎవరిదో ఒకరిది ఏమండి ఒక సీడీ కొనుక్కొచ్చండి, దేవుడు ప్రసంగాలు వింటానండి. ఆత్మకి ఏమైనా కొంటామా? బే. అన్ని దేనికి కొంటాం? ఇదేమో హాయిగా నీతో అన్ని కొనిపించి, జాగ్రత్తగానండి, నీతో బ్రతుకున్నంత కాలం అన్ని కొనిపిస్తుందండి. నాకు బంగారం కొను అంటది, కొనేస్తావు. చీర కొను అంటది, కొనేస్తావు. ఇల్లు కొను అన్నది, కొనేసావు. అది ఏది అడిగితే అది కొనేసావు. ఒకరోజు నీకు మరణం వచ్చింది. మరణం అంటే నువ్వు బయటకు వచ్చావు, అది అక్కడే ఉంది. ఏది? శరీరం హాయిగా పడుకుంది. పడుకున్న తర్వాత ఇదేంటి నన్ను వదిలేసావంటే అదేమంటారు తెలుసా? నీకు మాకు పని అయిపోయింది, టాటా బాయ్ బాయ్. ఎవరు? ఎవరు? శరీరం అంటుంది నీకు నాకు పని అయిపోయింది, వెళ్ళిపో, నువ్వు ఎక్కడ పోతావో, నా పని అయిపోయింది, నేను హాయిగా మట్టిలో పడుకుంటాను. మరి ఇంతకాలం నన్ను బంగారం అని, కారు అని, బిల్డింగులని, అది ఇదని నన్ను వాడేసావు కదా, నా కోరికలన్నీ నెరవేర్చుకున్నాను, నువ్వు ఎటుపోతావో పో. ఎవరిని? మిమ్మల్ని. ఆత్మ అంటే ఎవరు? మనమే. బతికిందంత దేనికోసం? శరీరం కోసం. అదేం చేసింది 60-70 సంవత్సరాల తర్వాత? నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి హాయిగా గోతులో పడుకుంది. నువ్వు ఎటుపోతావు, పోరా. ఎక్కడ పోతారు? దీని మాట వినేసారు ఎంతకాలం? దీనికి బంగారం అన్నారు, దీనికి వెండి అన్నావు, దీనికి నగలన్నావు, దీనికి 2 పిల్లలన్నావు, దీనికి మందు అన్నావు, అనలేదా? దీనికి అమ్మాయిలు అంటున్నావు, దీనికి షికారులు అన్నావు, అన్ని దీనికే చేసావు. నీకేం చేసుకుంటున్నావు? ఆత్మకు నీకు నువ్వేం చేసుకున్నావు? ఏమి లేవు. బాగా ఆలోచించండి. రాత్రి నేను చెప్తున్న ప్రతి మాట.
దేవుడు ఇంత మహాజ్ఞానం క్రైస్తవుడి చేతుల్లో పెట్టి, ఇవి లోకానికి తెలియదురా, అందుకడు వ్యభిచారం చేస్తాడు, ఈ సంగతి లోకానికి తెలియదు, అందుకడు శరీరంతో తప్పులు చేస్తాడు, నువ్వు క్రైస్తవుడివి, సంఘంలోకి వచ్చేసావు, ఆత్మకార్యాలు మానేయండి, శరీర కార్యాలు మానేయండి, ఆత్మను అనుసరించి బ్రతకండి. లోకం వేరు, సంఘం వేరు. అర్థమైంది? ఇప్పుడు లోకం శరీరం కోసం బ్రతుకుతుంది, క్రైస్తవుడు ఆత్మ కోసం, నీ కోసం బ్రతకాలి. బ్రతుకుతావా? నీ కోసం నువ్వు బ్రతకాలి అన్నా, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి అన్నా, నువ్వు దేవుడి పని చేయాలి, దేవుడి వాక్యం నేర్చుకోవాలి. దేవుడు ఎలా జీవించమంటున్నాడో వాక్యం ద్వారా గ్రహించి అలా జీవించాలి. ముఖ్యంగా మీ శరీరాలు దేవుడి పనిలో అరిగిపోవాలి, అప్పుడు కానీ దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వడు. కనుక దేవుడి పిల్లలుగా ఈ రాత్రి దేవుడు మీతో చెప్తున్న ఈ సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. లోకములో సంగమా, సంఘములో లోకమా? మీరు సంఘంలో ఉన్నారా, లోకంలో ఉన్నారా? సంఘంలో ఉంటే ఆత్మను అనుసరించి బ్రతకండి. లోకంలో ఉన్నాము అని భావిస్తే ఇక మీ శరీర కార్యాలు మీరు కంటిన్యూ చేయండి. కానీ శరీర కార్యాల ప్రకారం బ్రతికిన వాడు తప్పక ఎక్కడికి వెళతాడు? నరకానికి. పరలోకం వెళతారో నరకం వెళతారో మీ ఇష్టం.